ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. సంపద సృష్టిస్తానని చెప్పి కుటుంబ సర్కార్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు సంపద ఏది, అప్పు పరిస్థితి ఏంటని నిలదీశారు. తమ ప్రభుత్వం కంటే ఎక్కువగా కుటుంబ ప్రభుత్వం అప్పు చేస్తుందని మండిపడ్డారు. తమ పాలన సామాన్య మానవుడి శ్రేయస్సు కోసం ఉండేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ విపరీతంగా అప్పు చేస్తుందని దుష్ప్రచారం చేశారని అన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసాకు నిధులేవని బుగ్గన ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకపోవడంతో ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ పోయిందండి అందరికీ? ఇంతకుముందు అప్పు అప్పు దిగులు, ఎంత ఆవేదన. శ్రీలంక అయిపోయా, వెనిజులా అయిపోయా, కంబోడియా అయిపోయా. ఇప్పుడేమైందండి? ఎక్కడున్నారు దిగులు పడే వాళ్ళందరూ? ఎక్కడ పోయినారు? మాకు అర్థం కాలే. ఇంత అన్యాయంగా అసలు మేమైతే ఎప్పుడు కూడా అనుకోలేదు పరిపాలన అనేది. అసెంబ్లీ సాక్షిగా చూస్తూ ఒక వీడియో చూస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రి గారు అంటారనమాట, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు, అసలు మీరు ఉద్యోగస్తులకు సంబంధించిన డబ్బులు కూడా వాడుకున్నారు. 2024-25 మీరు ప్రజెంట్ చేసిన బడ్జెట్, మొదటి బడ్జెట్లో మీరేం చూపించినారండి? మీరు ఏదైతే 2018-19 ఉన్నిందో 18-19కి సంబంధించి మీరింత 76,516 కోట్లు. ఏమేమవి? స్మాల్ సేవింగ్స్, చిన్న పొదుపు కింద, ఎంప్లాయీస్కి సంబంధించిన చిన్న పొదుపుల కింద 12,500 కోట్లు, ఎంప్లాయీస్కు సంబంధించిన ప్రావిడెంట్ ఫండు 16,500 కోట్లు, మరి డిపాజిట్స్, రిజర్వ్స్ 47,500 కోట్లు, అన్నీ కలిపితే 76,500 కోట్లు. మేము దిగిపోయినట్టుకి మేము ఎంతంటే మీకు ఇచ్చిండేది? మీరు మాకు ఉద్యోగస్తులకు సంబంధించిన అప్పు మాకు 76,500 కోట్లు ఇస్తే మేము దిగిపోయే నాటికి మీకు 76,000 కోట్లు అండి ఇచ్చినది. 500 కోట్లు తగ్గించి ఇచ్చినాం. మీరు మా గురించి మాట్లాడతారు. పోనీ మీకు 76,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా చూడాలి కదా. మీరు ప్రభుత్వం చేపట్టినప్పుడు ఎంతండి మీకు వచ్చిండేది? 33,000 కోట్లు. అంటే 33,000